జై శ్రీరామ్, శ్రీమాత్రే మహా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం ప్రేక్షకులకందరికీ నమస్సుమాంజలు. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి అనేక అడ్డంకులు ఎదుర్కొని ఈరోజు నిర్మాణానికి సిద్ధమైంది. దురదృష్టవశాత్తు ప్రభుత్వ ప్లానింగ్ కూడా సరిగ్గా లేక వర్షాకాలం వచ్చింది. ఐకానిక్ టవర్స్ చుట్టూ పూర్తిగా నీరు ఏర్పడింది. వాస్తవం. దీన్ని ప్రతిపక్ష వైసీపీ భూతద్దంలో చూపిస్తూ వాళ్ళ సాక్షి ఛానల్లో బాగా పబ్లిసిటీ చేస్తూ ఒకటి, ఈవేళ ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం మొత్తం ప్రధాన నగరాలన్నింటిలో 4 సెంటీమీటర్ల వర్షం పడితే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. దాని పరిష్కారం ఏముంది? గ్రౌండ్ డ్రైనేజ్ ఏమీ లేదు. వేళ అమరావతి నిర్మాణం పూర్తయ్యాక ప్రతి చోట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో వ్యవస్థతో పాటు ఎక్కడా నీరు నిలవకుండా చక్కటి ఏర్పాటు అయితే జరిగింది. ఇది ప్రభుత్వం చెప్పుకోకపోవడం అన్నది ప్రభుత్వ వైఫల్యం. కాబట్టి ప్రతిపక్ష వైసీపీ అత్యుత్సాహానికి పోయి దానికి ఏదో అయిపోయింది, ఐకానిక్ టవర్స్ చుట్టూ నీళ్లు తీరిపోయి చెప్తే నిర్మాణం పూర్తిగా నీళ్ళు బయటపోతాయి. నీళ్ళు పంపింగ్తో చేస్తారు, బయటపోతాయి. ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్షన్ అవుతాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా బయటపోతాయి. ఈ చెప్పుకోలేని వైఫల్యం అవద్దంటే అధికార పక్షాలు ఇక్కడ ఎన్డీఏది, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఖచ్చితంగా అమరావతి అన్నది ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్కి, యావత్ భారతదేశానికి, ప్రపంచానికి నిలబడుతుంది. వాస్తవం. అందుకని అత్యుత్సాహానికి పోయి వైసీపీ ఏదైనా చేస్తే దాని తానని మనలో ఎవడన్నా మాట్లాడితే అది వృధా ప్రయాసం అవుతుంది. ఇంకా దేశవ్యాప్తంగా చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఇండియా కూటమి అంతా కలిసి ఎలక్షన్ కమిషన్ దండయాత్ర చేస్తుంది. పోనీ ఇండియా కూటమి ఏదైనా రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తాయి, సంయుక్తంగా పోటీ చేస్తారంటే మళ్ళీ కోఆర్ చేయరు. ఓటర్లు లిస్టు డిక్లేర్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే వీళ్ళు ఎక్కడన్నా డూప్లికేట్ ఓటింగ్ ఉందా, డబుల్ ఓటింగ్ ఉందా అన్న నిర్ధారణ చేసి దాన్ని బట్టి లిస్ట్ ఇస్తారు. మీరు ఎలక్షన్ కమిషన్ని ప్రశ్నిస్తారు, భారత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, భారత రాష్ట్రపతిని ప్రశ్నిస్తారు, భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తారు. మరి ఏం కావాలి మీకు? పాకిస్తాన్ నుండి వచ్చిన ఓటర్లందరికీ ఓట్లు ఇచ్చేయాలి. బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చేయాలి. అది చేసే కదా మీరు కొన్ని రాష్ట్రాల్లోనే బాగా వేసుకున్నారు. ఈ దేశంలో ఉన్న భారతీయులకి, ఇక్కడ హిందువులు అన్న నేను, భారతీయులందరికీ ఇతర దేశస్తుల ఓటర్లను ఇక్కడ తీసుకొని వాళ్ళతో మనం పంచుకుందామా? ఆలోచించుకోండి. మతం ముఖ్యమా? మీ మతం తాలూకా ఫలాలు ఇతరులతో పంచుకోవడం ముఖ్యమా? భారతదేశ సార్వభౌమాధికారులు ముఖ్యమా? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ కాంగ్రెస్ కానీ, ఇండియా కూటమి కానీ వీళ్ళ వల్ల వచ్చే అనర్థాలు భారతదేశానికి దీర్ఘకాలిక ప్రమాదం. తక్షణం ఈ దేశం నుండి ఎలక్షన్ కమిషను ఒక సుప్రీం అథారిటీ అయినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని ఎలా ఉపయోగిస్తోందో నాకు అర్థం కావట్లేదు. తక్షణం రద్దు చేయండి. వాళ్ళ పార్టీ అస్తిత్వాన్ని నోబడీ విల్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. తక్షణం కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో. వందే మాత్రం. జై హింద్.